మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి వాళ్ళకి అది దశమ స్థాన సంచారం అవుతుంది, 10వ స్థాన సంచారం అవుతుంది. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి కర్కాటక రాశి వాళ్ళకి 10వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 10వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానంలోకి శుక్రుడు రావటం యోగదాయకం కాదు. కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు 10వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. 10వ స్థానంలో శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో నష్టాన్ని చవిచూసేలాగా చేస్తాడు. కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఆ వ్యాపారంలో శుక్రుడు మేషరాశిలోకి వచ్చే వరకు, 10వ స్థానంలోకి వచ్చే వరకు వ్యాపారం బాగానే సాగుతూ ఉంటుంది. 10వ స్థానంలోకి శుక్రుడు రాగానే ఒక్కసారిగా వ్యాపారం కుదేలైపోవటం, వ్యాపారంలో ఉన్నట్టుండి నష్టాలు రావటం, లేదా వ్యాపారం డల్ అయిపోవటం, ఇలాంటివి శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే ఉద్యోగం చేసుకునేటటువంటి కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత తగ్గిపోతుంది. అప్పటి వరకు ఉద్యోగంలో బ్రహ్మాండంగా రాణిస్తున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి పై అధికారులు కానీ, లేకపోతే సహోద్యోగులు కానీ ఏదో ఒక ఇబ్బందిని సృష్టించటం, దానివల్ల ఉద్యోగానికే ముప్పు వస్తుందేమో అన్న భయము వెంటాడటం, ఇలాంటివన్నీ జరుగుతుంది. అంటే ఈ ఉద్యోగ భద్రత అనేది కర్కాటక రాశి వాళ్ళకి తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అయితే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు సహోద్యోగులతో వాగ్వివాదాలకు వెళ్ళకండి. పై అధికారులు ఏది చెబితే దానికి మౌనంగా తలాడించి వాళ్ళు చెప్పిన పని చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ జాగ్రత్త మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే 10వ స్థానంలో శుక్రుడు ఒక్కోసారి ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చే పరిస్థితులు కూడా కలిగింపజేస్తాడు. అటువంటివి జరగకుండా ఉండాలంటే బాస్తో అనుకూలంగా ఉండాలి, కొలీగ్స్తో అనుకూలంగా ఉండాలి, ఎవరితో గొడవలకు వెళ్ళకూడదు. వాళ్ళు చెప్పిన పని చేసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ఒక్కొక్కసారి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కార్య విఘ్నాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువయ్యి పని సరిగా కలిసి రాక ఆందోళనకు లోనయ్యే విధంగా 10వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అంతేకాకుండా బంధుమిత్రుల్లో కూడా పైకి కనిపించని ఒక రకమైన వ్యతిరేకత పెరిగిపోతుంది. అప్పటి వరకు బాగున్న బంధువులు కానీ, మిత్రులు కానీ శుక్రుడు 10వ స్థానంలోకి రాగానే ఒక్కసారిగా వీళ్ళలో ఏదో ఒక తప్పు చూపించి వీళ్ళకి దూరం అయిపోవటం, లేదా వీళ్ళ మీద వ్యతిరేకతగా మాట్లాడటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. మిత్రులు కూడా అపార్థం చేసుకొని దూరం అయిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు
మిత్రులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు దూరం అవ్వకుండా వాళ్ళతో ప్రేమపూర్వకంగా, జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఎందుకంటే పైకి కనిపించని వ్యతిరేకత బంధువుల్లో పెరుగుతుంది, మిత్రుల్లో పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను సాధ్యమైనంత వరకు తగ్గింపజేసే ప్రయత్నం కర్కాటక రాశి వాళ్ళు చేయాలి. వాళ్ళు సహాయం చేయకపోగా ఒక్కొక్కసారి ఈర్ష్యతో, అసూయతో మీకు కీడు గాని, హాని గాని ఇటువంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు శుక్రుడు 10వ స్థానంలో ఉన్నన్ని రోజులు కూడా బంధువులను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. మిత్రులను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏ క్షణంలో ఎటువంటి ఇబ్బంది కలిగింపజేస్తారో తెలీదు. అవన్నీ కూడా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 వరకు కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి, ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానం ఇస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, అలసందల దానం మంచిదే. కానీ ఈ అరిటాకులు, ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది, ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు, మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.